ఆ ఫోన్ వీళ్ళు తీసుకొని ఆ పోరగాన్ని భయపెట్టి పంపించడేమో అని కొంతమంది డౌట్స్ వస్తాయి కదా. కాబట్టి ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోండి, ఇలా తప్పు అనుకోకండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. పండుకోతి గుండు గిగినట్టే ఉండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒక అబ్బాయి ఇరగొట్టింది. ఓకే, ఒక అబ్బాయి ఇరగొట్టింది. ఓకే, కేర్ఫుల్ ఉండాలి ఇలాంటి విషయాలలో. అక్కడ కూర్చున్న ట్రైన్లో వెళ్ళేటప్పుడు డోర్లో ఎక్కేటి దగ్గర కూర్చోకండి, అండ్ కిటికీల దగ్గర విండోల దగ్గర మీరు ఫోన్ పట్టుకొని ఉండకండి. బ్రో దెబ్బ చెప్పాడు కదా మీకు, నాకు దెబ్బ తాకింది, అట్లా ఫోన్ కింద పడ్డది బ్రో, చాలా థ్యాంక్ యూ. నా పర్సనల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి ఫోన్లో ప్రతి ఒక్క పర్సనల్స్ ఉంటాయి. సో ఫోన్ పోగొట్టుకొని ఏడేసే బదులు ఫస్టే జాగ్రత్త ఉంటే అయిపోతుంది గైస్. సో మేము ఈ వీడియో ఎందుకు తీసినామంటే, ఇది ఇచ్చేది కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ ఫోన్ వీళ్ళు తీసుకొని ఆ పోరగాన్ని భయపెట్టి పంపించడేమో అని కొంతమంది డౌట్స్ వస్తాయి కదా. కాబట్టి ఆ డౌట్స్ ఏం లేవు, ఎవరి ఫోను వాళ్ళకే పోతుంది. సో ఎవరి సొమ్ము వాళ్ళకే దక్కుతుంది అంటారు కదా. సో అట్లా అనమాట. సో ఫోన్ బ్రోకి ఇచ్చేసినాము, అండ్ మా టీం అందరము వచ్చి హ్యాపీ, అబ్బా మేమైతే ఫోన్ ఇచ్చేసినాము, మస్తు హ్యాపీ అయినాం. మేమైతే రిటర్న్ ఇక ఇంటికి వెళ్ళిపోతాము. మళ్ళీ చెప్తున్నా, మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు. ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోండి, ఇలా తప్పు అనుకోకండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. సో ప్లీజ్, ఇట్లా ఉంటారు చాలామంది ఉంటారు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో మా టీం అందరం మేము కష్టపడి వచ్చి వాళ్ళ లొకేషన్కే వచ్చి, మాది కాదు అవసరం వాళ్ళది, కాకపోతే అట్లా ఉండొద్దు. మేము పోయి మాకు కూడా కొంచెం తిరిగి వచ్చేటట్టు ఉంటుంది కదా, డైలీ షూట్సే చేస్తాం. సో కొంచెం రిలాక్సేషన్స్ ఉంటుంది కదా అని మేము కూడా పోయి ఇచ్చి వచ్చినాం అనమాట. సో మా హ్యాపీ. ఎట్లా ఫీల్ అవుతారు అందరూ? గట్టి చెప్పురా. మంచిగానే ఫీల్ అవుతున్నాం. సో నువ్వేం చెప్తావు చెప్పాలనుకుంటే? ఇంకోసారి అట్లా ట్రైన్ గేట్ కాడ కూర్చోకుండా ముందల ఆగావు, చెప్పని ఆగు, చెప్పురా, చెప్పు. దగ్గర రా, చెప్పు. ఏం లేదు గాయస్, ఆగరా చడండి, షోక్ కాదు, ఆపకు వీడియో. పండుకోతి గుండు గిగినట్టే ఉండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నవ్వుతా, చెప్పు. ఇంట్రో అసలు ఇట్లా అసలు చెప్పు. ఇంటర్వ్యూ లేదు, ఇంటర్వ్యూ కాదు, ఇంట్రో అనమాట. అంటే ఇట్లా ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పాలా, ఏం చెప్పాలి నువ్వు చెప్పు. ఇప్పుడు అవేర్నెస్ కింద పబ్లిక్కి చెప్పు, అట్లా కూర్చోవద్దు అట్లా ఇట్లా అని చెప్పురా. మజాక్ చెప్పు. దగ్గర లారీ వస్తున్నాడు, చెప్పు. అరే మజాక్ చెప్పు. ఓకే గాయస్, రే నువ్వు అరే చరణ్ నవ్వట్లే నిజంగా. ఎందుకు చెప్పు. ఓకే గాయస్, ఈ ట్రైన్ కాడ అడ్డగొచ్చా కూర్చోకండి. నువ్వు నేరి టూ మచ్ చేయకరా చరణ్, చెప్తున్నా సీరియస్. ఆడు మంచిగానే చెప్తున్నా కానీ చెప్పురా. గేట్ల కాడ కూర్చోకండి, కూర్చుంటే ఇలాంటివి జరిగిపోతాయి. కూర్చుంటే ఇలాంటివి జరుగుతాయి. చెప్పురా. సరే చెప్పు. వాళ్ళ జోకులు ఎందుకు చెప్పింది? అదే చెప్పినా ఇట్లా ఏం లేదు గాయస్, మీరు మాత్రం ఇట్లా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కిటికీల దగ్గర ఫోన్లు వాడడం, చాటింగ్ చేయడాలు, గేమ్స్ వాడడాలు అవి మాత్రం ఏం చేయకండి. ఇలాంటి కొడుకులు ఉంటారు, దింకపోయే కొడుకులు ఉంటారు, దింకపోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం. ఇప్పుడు ఆ బ్రోకి జాబ్కి సంబంధించింది కొంచెం పర్సనల్ ఉండే, లేకపోతే ఆ జాబ్ ఇబ్బంది అయ్యేది. కాకపోతే అవును మరి రిక్వెస్ట్ చేయాలి కదా అన్న, ఇట్లా దింకపోయే వాళ్ళు ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. మంచిగా చెప్పినావు, గుడ్ బాయ్, నువ్వు రా. సో గైస్ ఇదే అనమాట. సో ఓకే గైస్, ఈ వీడియో గైస్. ఇంకోటి ఏంటంటే ఆ బ్రోతో మాట్లాడినప్పుడు మేము అంత రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఏముందిలే అని అనుకున్నాము. సో ప్లీజ్ అది క్షమించండి, అది అయినందుకు. కాకపోతే ఒక రికార్డ్ ఉంది, అది పెడతా లేదంటే లేదు. ఓకేనా గైస్? ఓకేనా? వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఏడా కూడా మీకు మంచిగా అనిపిస్తే మంచిగా ఉందని చెప్పండి, చెడ్డగా అనిపిస్తే చెడ్డగా ఉందని చెప్పండి. ఇది జస్ట్ ఒక చిన్న హెల్ప్ మా తరపు నుంచి. ఓకేనా? స్టార్ట్ అవుతున్నాం అనమాట బ్రోకి వేయడానికి. సో అక్కడికి వెళ్ళి ఆ బ్రో దగ్గరికి వెళ్ళి మిగతా ఈ వీడియో తీస్తాను నేను. ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ ఫ్యూయల్ కొట్టేయడానికి ఆపినాం అనమాట. సో నేను మా టీం అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాం.
సో అక్కడ కలుద్దాం చలో. సో గైస్ మేము ఏంటంటే నిన్న ఒక వీడియో చూసారు కదా పార్ట్ 1, ఒక అబ్బాయిని మేము కొట్టి ఫోన్ తీసుకోవడం జరిగింది. సో ఆ ఫోన్ ఒక బ్రోది. సో ఆ బ్రోకి మేము ఫోన్ ఇవ్వడానికి వచ్చాం అనమాట. సో ఆ బ్రో కాంటాక్ట్ నెంబర్కు నాకెట్లా తెలిసిందంటే ఆ బ్రో వేరే నెంబర్తో ఈ ఫోన్కి కాల్ చేస్తుంటే మేము ఎత్తి ఇట్లా సో అని చెప్పినాం. అవన్నీ నేను రికార్డ్ చేయలేకపోయినా, సారీ. బట్ గైస్ కొన్ని రికార్డ్ అయితే చేసినాము. సో అవి కూడా పెడతాను నేను వీడియోలో. సో ఇప్పుడు ఆ బ్రోకి అయితే కాల్ చేద్దాం. కాల్ చేయరు ఒకసారి, వచ్చినామని చెప్పు. సో మేమైతే నల్గొండ సైడ్ రావడం జరిగింది ఆ బ్రో వాళ్ళది, ఓకేనా. సో ఇప్పుడు ఆ బ్రోకి కాల్ చేద్దాం, జల్దీ కాల్. నేను వచ్చిన నెంబర్కి కాల్ చేయ, బ్రోకి వచ్చిన కాల్. హలో హలో అన్న, మేము మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాము, లొకేషన్ పంపించారు కదా. సో ఎక్కడ రావాలి ఇప్పుడు, మీరు ఎక్కడ ఉన్నారు కరెక్ట్? అదే మేము ఇక్కడనే నల్గొండ దాటి వచ్చేసాము, కొంచెం ముందరికి వచ్చాము. అదే ఏడా కాలో కట్టనా? సరే నాకు లొకేషన్ పెట్టండి, ఆ లొకేషన్ దగ్గరకు వస్తాను. అయితే కాలువ కట్ట దగ్గర ఉన్నారంట. సో మనం ఆడికే వెళ్దాము, పోయి ఫోన్ ఇచ్చేసి బ్రోకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. సో గైస్ ఆయన ఒక లొకేషన్ చెప్పాడు, ఆ లొకేషన్కి అయితే వచ్చాము. సో గైస్ ఆ బ్రదర్ ముందరనే ఉండు, ఒక్క నిమిషం అవి చూపించు అన్న. మీరేనా? అవునన్నా. ఒక్క నిమిషం పక్కకు పెడతా, బండి పక్కకు పెడతా. పెట్టేసి మీ ఫోను ఓకేనా? హ్యాపీ కదా? థ్యాంక్ యూ బ్రో. చాలా పర్సనల్స్ ఉన్నాయి, చాలా పర్సనల్స్ ఉన్నాయి. ఓకే చూసుకోండి, ఓకేనా. హ్యాండ్ షేక్ అవుతుంది, హ్యాండ్ షేక్ అవుతుంది. అదే యాక్చువల్గా మీరు కాల్ చేసినప్పుడు దానికి 14 మిస్ కాల్స్ ఉన్నాయి, అలా వేరే వాళ్ళు కూడా ఎవరు కాల్ చేసి చూసుకోండి. అండ్ కాకపోతే అప్పుడు మీరు కాల్ చేసి చెప్పారు కదా ఇది నా ఫోన్ అన్న, చాలా అవునా? అసలు మీరు ఎట్లా పట్టదు బ్రో ఫోన్ అసలు? అది మేము గుడికి వేస్తున్నాం, విజయవాడ. విజయవాడ వేస్తుంటే నార్మల్గా మనం ఉంటాం, నిలబడతాం కాదు, నిలబడితే ఇట్లా నిలబడి కాల్ మనం ఫోన్ గెలుచుకున్నావు అంటేనా? ఒక పక్కకి రా, వెహికల్ వస్తుంది ఇట్లా ఇట్లా అయితే ఫోన్ గెలుచుకుంటే ఒక అబ్బాయి ఇరగొట్టింది. ఓకే, ఒక అబ్బాయి ఇరగొట్టింది. ఓకే.